సైలెంట్గా ఉండాలి. ఓకేనా? ఇవాళ కొన్ని మళ్ళీ రేపు కొన్ని చేద్దాం, మొత్తం ఒకే రోజు. ఓకేనా? ఇవాళ కొన్ని చేద్దాం, మళ్ళీ మాట్లాడే బొమ్మలు ఉన్నాయి కాబట్టి రేపు మిగతాయి కొన్ని చేద్దాం. సరేనా? చెప్పండి సరేనా? సరే అన్నయ్య అని చెప్పాలి. సరేనా? ఓకే పిల్లలు, చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకటి మిమ్మల్ని కూడా పిలుస్తా, కొన్నిటికి మిమ్మల్ని పిలుస్తాను. రేపు మీ చేత చేపిస్తాను. ఇంక ఇవాళ లేదు, టైం అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు నేను చేస్తా. సమయం ఉంటే మీ చేత కూడా చేపిస్తా. అంటే మీ చేత అంటే మీకు ఇస్తా చేయమని. మీరు చేశారనుకోని చప్పలు కొడతారు, లేదనుకోని వెళ్ళి కూర్చుంటారు. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సో ఇదేంటంటే మ్యాజిక్ బుక్. ఇది ఏం బుక్ ఇది? మ్యాజిక్ బుక్. చూడండి, ఈ మ్యాజిక్ బుక్ ఎలా ఉండిద్ది అంటే జాగ్రత్తగా గమనించండి. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? దేవుడు ఫస్ట్ మనిషిని తయారు చేశాడు. ఎవరా ఫస్ట్ మనిషి? ఆదాము. తెలుసా మీ అందరికీ? ఆదాం గారు తెలుసా? సో ఆదాం గారిని తయారు చేసినప్పుడు దేవుడు ఎలా చేశాడు తెలుసా? ఇలా తెల్లని మంచి మనసు. తెల్లగా ఉండే దేనికి గుర్తు? పవిత్రతకి గుర్తు, పరిశుద్ధతకి గుర్తు. అందుకే పావురం చూస్తారు కదా, పావురం దేనికి గుర్తు? వైట్ కలర్లో పరిశుద్ధత. సో దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఎలా ఉన్నాడు? ఇలా తెల్లగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నాడు. అవునా కాదా? దేవుడు ఆదామును ఎలా తయారు చేశాడు? తెల్లగా అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా చేశాడు. అయితే ఆదాము ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? దేవునికి ఇష్టం లేని పని చేశాడు. దేవుడు చేయొద్దన్న పని చెప్పిన మాట వినలేదు. అవునా? నిజమేనా? దేవుడు చెప్పాడు నువ్వు ఆ పండు తినకూడదు అన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడు? అరే మీకు కూడా మీ అమ్మ నాన్నలు చాలామంది చాలా విషయాలు చెప్తారు కదా. మీలో చాలామందికి మీ అమ్మ నాన్నలు ఏం చెప్తారు? ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటారు కదా. అయినా మీరు చేస్తారు. కొన్నిసార్లు చేయొచ్చు, అలాగా చేయకూడదు. దేవుడు ఆదాముని ఎలా తయారు చేశాడు? తెల్లగా చేశాడు. కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? ఆదాము ఏం చేశాడు తెలుసా? ఇదిగో పాపం చేసి ఎలా అయిపోయాడు తెలుసా? ఇలా నల్లగా అయిపోయాడు. ఎలా అయ్యాడు? ఇందాక ఎలా ఉన్నాడు? తెల్లగా ఉన్నాడు కదా. దేవుడు పరిశుద్ధంగా, పవిత్రంగా చేశాడు కదా. కానీ ఆదాము ఏమయ్యాడు? నల్లగా అయిపోయాడు. మనసంతా నల్లగా అయిపోయాడు. మనసంతా, ఆ హృదయం అంతా నల్లగా అయిపోయింది. అలా ఉండొచ్చా? అలా ఉంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటామా? చెప్పండి రా. మన మనసు మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా? దేవుడు తయారు చేసినప్పుడు మనిషి మనసు ఎలా ఉంది? తెల్లగంటే ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. కానీ ఆ తర్వాత తను తప్పు చేసి ఏమయ్యాడు? చెడ్డగా అయిపోయాడు. నల్లగంటే ఈ బ్లాక్ కలర్ కాదు, చెడ్డగా అయిపోయాడు. అయితే దేవుడు ఎంత ప్రేమగల దేవుడు తెలుసా? అలా నల్లగా ఉంటే వదిలేస్తాడా? అలా చెడ్డగా ఉంటే వదిలేస్తాడా? అరే చెడ్డగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఎవరా చెప్పింది? ఫస్ట్ పైకి ఫస్ట్ జాగ్రత్త ఒకటి. మీరు కూడా క్లాప్స్ కొట్టండి. 1 2 3 జుయ్. 1 2 3 జుయ్. 1 2 3 జుయ్. అరే చెడ్డ పనులు చేస్తే, దేవునికి నచ్చని పనులు చేస్తే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే ఎక్కడికి వెళ్తాంరా? నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఏముండిద్ది? మంటలు ఉంటాయి, అగ్ని, కాలిపోతాం. కొట్టండి, చాక్లెట్ ఇచ్చేసి నాకు కూడా కొట్టండి, క్లాస్ కొట్టండి. 1 2 3 జుయ్. 1 2 3 కూర్చోండి, ఇద్దరు కూర్చో. కాబట్టి ఓకే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఎవరు వెళ్తారు అక్కడికి? మనుషులు వెళ్తారా? ఇలా నల్లగా ఇందాక చూసారే, అలా నల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రేమగల్లోడు కదా. అమ్మో నా పిల్లలందరూ అట్లాగా నరకానికి వెళ్ళిపోతారా? అమ్మో అక్కడ కాలిపోతారా? అమ్మో నేను తట్టుకోలేను. అంతే కదా. అరే మనకి ఎవరికన్నా ఒళ్ళు కాలింది అనుకో, మన అమ్మ నాన్న ఏం చేస్తారు?
ఏడుస్తారు కదా, అయ్యో నా పిల్లోడి కాలు కాలింది, చెయ్యి కాలింది, బొబ్బలు వచ్చి, అవునా కదా? మరి ఆయన కూడా మన అందరికీ తండ్రి కదా, మరి ఆయన చూసి తట్టుకోగలరా? తట్టుకోలేడురా. తట్టుకోలేక ఏం చేశాడు తెలుసా ఆ పిల్లలు? మన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మన కోసం. మనం తప్పులు చేస్తాం, మనం మాట వినకపోతా ఉంటే మనల్ని ఆ నరకం నుంచి తప్పించాలి, ఆ అగ్నిలో పడిపోకుండా చేయడం కోసం ఏం చేసి తెలుసా, ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? అబ్బా, శిలువ మీదకి ఎక్కాడు, రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం అంతా ధారపోసి మనల్ని కాపాడటానికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ తెల్లగా ఉన్న మనిషి ఏమయ్యాడు? తర్వాత తప్పు చేసి నల్లగా అయిపోయాడు. ఇక మార్గం లేదు, ఎవరు రాలేదు, బాగు చేయడానికి ఎవరు లేరు. అప్పుడు ఆ టైంలో యేసయ్య భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ఆయన రక్తాన్ని మన కోసం ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఇప్పుడు ఆ నల్లగా అయిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అదే నరకానికి వెళ్ళకుండా తప్పించుకుంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్య రక్తంలో కడగబడాలి. ఎక్కడ కడగబడాలి? యేసయ్య భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? రక్తం కాచాడు కదా, ఆ రక్తంలో కడగబడితే ఇప్పుడు కడగబడిన వాళ్ళందరూ ఏమవుతారు తెలుసా? పాపాలు తొలగిపోయి రక్తంలో కడగబడిన వారందరూ ఇదిగో ఇలా రంగురంగులుగా అయిపోతారు. ఎలా అయిపోతారు? క్లాస్ ఉన్నాడు పిల్లలు. ఫస్ట్ ఎలా ఉన్నాడు? తెల్లగా ఉన్నాడు. తప్పు చేసినాక ఎలా అయిపోయాడు మనిషి? కానీ యేసయ్య రక్తం కాచాడు, ఆ రక్తంలో కడగబడిన వాళ్ళు ఎలా అవుతారు? రంగురంగులుగా అయిపోతారు. ఎలా అవుతారు? అరే మీరు రంగురంగులుగా ఉంటారా? ఎలా ఉంటారా? మీరు రంగురంగులుగా ఉంటామని వాళ్ళు చేతండి. కలర్ఫుల్ లైఫ్. కలర్ఫుల్ లైఫ్ ఎవరికి కావాలి? కలర్ఫుల్ లైఫ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ భూమి మీద ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? అబ్బా, నీకు పెద్ద చాక్లెట్ ఆమెకి, ఈ చిన్న చాక్లెట్ ఆమెకు పనికిరో. ఒకేసారి డైరీ మిల్క్ ఆమె పేరు గుర్తుపెట్టేసి, ఏం పేరు నీ పేరు? మీనాక్షికి మంచి గిఫ్ట్ ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే. పొద్దున ఆల్రెడీ స్కిట్లో ముగ్గురు వచ్చారు. ముగ్గురుగా చాలా మంది వచ్చారు. వాళ్ళు కాకుండా ఒక ముగ్గురు చేతులు ఎత్తండి చెప్తా. బాయ్స్ వదిలే, బాయ్స్ పొద్దున వచ్చారుగా, ఇప్పుడు గర్ల్స్ని పిలుద్దాం. ముగ్గురు గర్ల్స్. పీటర్ పిలువు, పెద్దోళ్ళని పిలువు. తగలమాక ఇట్రాని. నువ్వు రామా? పెద్ద పిల్లని పంపించాలి. వద్దులు వచ్చేసింది, వద్దులే, దా కూర్చో. ఓకే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, తెలుసా ముగ్గురు? మీకు తెలుసా? ఏం పేరు నీ పేరు? స్నేహ. స్నేహ ఏ క్లాస్? స్నేహ 6th క్లాస్. రక్షణ. ఇప్పుడు దాకా రక్షణ గురించి చెప్పుకున్నాం. రక్షణ ఏ క్లాస్? 9th క్లాస్. నువ్వు? హర్షిత. ఏ క్లాస్? వర్షితానా హర్షితానా? హర్షిత ఏ క్లాసు? 3rd క్లాస్. ఓకే, సూపర్. ఓకే, అయితే ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురికి 3 కలర్స్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఇదిగో, నువ్వు వైట్ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు బ్లూ వేసుకున్నావు కాబట్టి నీకు బ్లూ, నువ్వు ఆరెంజ్ వేసావు కాబట్టి ఆరెంజ్. చూపించండి. మీకు ఇవ్వమన్న కలర్స్ చూపించండి అక్కడ. చూసారా? వైట్ కలర్. హర్షిత ఏ కలర్ వచ్చింది నీకు? వైట్ ఉంది. రక్షణకి గ్రీన్ కలర్ వచ్చింది. స్నేహకి ఆరెంజ్ కలర్ వచ్చింది. ముగ్గురు కలర్స్ చూపించండి. ఓకే, అలా కలర్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళు చర్చికి రాకముందు, దేవుని దగ్గరికి రాకముందు ఎలా ఉన్నారంటే, మీ ఇంట్లో నువ్వు ఉంటావు, అంతేనా? మీ ఇంట్లో అంటే విడివిడిగా ఉన్నారు, ఎవరికి వారుగా ఉన్నారు. అవునా? కలిసి ఉన్నారా వాళ్ళు? ఏమన్నా ఒకే ఇంట్లో ఉన్నారా? ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? చర్చికి వచ్చారు. చర్చికి వచ్చినాక వీళ్ళు ఎలా అవుతారో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఇందులో ఏమన్నా కనపడుతుంది? ఏమన్నా మీకు ఏమన్నా కనపడుతుందా? అరే కనిపిస్తుందా? సో ఇది ఒక మ్యాజిక్ సంచి. ఓకేనా? ఏం సంచి ఇది? ఈ మ్యాజిక్ సంచిలో ఇప్పుడు వీళ్ళు విడివిడిగా ఉన్న వీళ్ళు ముగ్గురు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. ఈ మందిరానికి వచ్చారు కదా, సో వీళ్ళని ఒక్కొక్క వాళ్ళకి ఇవ్వబడిన కళను ఇందులో అయిపోద్దాం. ఓకేనా? చూడండి, మళ్ళీ చూడండి. ఏమైనా ఉందా? నా చేతిలో ఏమైనా ఉందా? ఓకేనా? ఇప్పుడు ఈ వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక్కొక్క దాన్ని ఇందులో అయిపించారు. ఓకే, ఫస్ట్ స్నేహ వేసేసి. ఓకేనా? స్నేహ ఏ క్లాస్? 6th క్లాస్ కదా. అందరితో ఫ్రెండ్షిప్ ఉంటావా? స్నేహంగా ఉంటావా? రక్షణ కూడా తనకి ఇవ్వబడిన కలర్ ఏం
ఏం చేసింది? అందులో వేసేసిందా? వేసేసింది. వెరీ గుడ్. హర్షితకి ఇవ్వబడిన వైట్ కలర్ కూడా వేసేసింది. ముగ్గురు కూడా 3 కలర్స్ ఇచ్చారు. ఓకేనా? 1 2 3 కలర్స్ వేసారు. సరేనా? ఇప్పుడు చూడండి, వాళ్ళు అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇంట్లో విడివిడిగా ఉన్నారు. కానీ దేవుని మందిరానికి వచ్చారు. వచ్చి ఇప్పుడు అందులో వేసారు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు కదా, ఇప్పుడు మనం మ్యాజిక్ చేద్దాం. మ్యాజిక్ చేస్తే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలా విడివిడిగా ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాడో ఇప్పుడు మనం మ్యాజిక్ చేద్దాం. చూడండి, నేను ఎలా అంటాను, థ్యాంక్ యూ జీసస్ అన్నాను మీరు. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఓకేనా? మ్యాజిక్ చేద్దామా? 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 ఓకే. ఇప్పుడు ముగ్గురు విడివిడిగా వేసారు. నేను కూడా అందులో వేసాను, మీరు చూసాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం. హర్షిత తీస్తావా? తీస్తావా? హర్షిత చిన్నపిల్లగాడు, హర్షిత చెప్పి పాము ఏమన్నా వచ్చిందమ్మా. ఏమ్మా ఏముండదు ఎత్తి పెట్టు పెట్టు పెట్టు. హర్షిత ఏం కాదులే, ఏం లేదులే. అదిగో తోక తగిలిద్ది. మీనాక్షిదా, మీనాక్షిదా. ఇందాక వాళ్ళు ఏం చేశారు? విడివిడిగా వేశారు. ఇప్పుడు ఏమైంది? ఇది అర్థమైందా? క్లాస్ చూడండి. అరే వాళ్ళు వేసినప్పుడు ఎలా వేశారా? ఇప్పుడు ఏమైంది? 3 వేశారు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడ వాళ్ళని ఎవరైనా సరే దేవుడు ఆయన మందిరానికి వస్తే వాళ్ళందరూ ఏం చేస్తాడు? ఒక కుటుంబంగా ఐక్యంగా చేస్తాడు. ఫస్ట్లో వాళ్ళు ఏం చేశారు? ముగ్గురు విడివిడిగా 3 వేశారు. కానీ లోపల ఏమైంది? ఎవరు వేశారు? దేవుడు మనల్ని అందరిని ఏం చేస్తాడు? ఒక కుటుంబంగా కలిపేస్తాడు. ఓకేనా? కూర్చోండి. మీరు మామూలు అదురు. ఓకే, ఇంకో విషయం చెప్తా చూడండి. పిల్లలు వినండి. పిల్లలు, మీకు ఏలియా గురించి, సారేపత విధవరాల గురించి తెలుసా? నేను ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను. మా క్లాస్లో చెప్పాను. నిన్న అందరికీ చెప్పినట్టున్నారు ఇది కదా. ఏలియా, సారేపత విధవరాలు. చూడండి, ఏలియా గారు మరి ఆ ఊరిలో కరువు ఉన్నప్పుడు ఒక ఊరు వెళ్ళాడు. ఏ ఊరు అవుది? సారేపతు అనే ఊరు వెళ్ళాడు. ఏ ఊరు చెప్పండి అందరూ? ఏ ఊరు? సారేపతు అనే ఊరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు ఉంది. ఓకేనా? ఆమె పేద విధవరాలు, ఆమె తినడానికి కూడా. సో వాళ్ళ ఇంట్లోకి ఏలియా గారు వెళ్ళారు. ఏలియా గారు వెళ్ళి ఏమన్నారంటే, అమ్మా ఆకలేస్తుంది, నాకు రొట్టె ఏమన్నా ఉంటే తీసుకొని రాను. వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది రొట్టె? బుడ్డిలో కొంచెమే నూనె, తొట్టిలో కొంచెమే పిండి. చెప్పండి, బుడ్డిలో కొంచెమే నూనె, తొట్టిలో పిండి. ఆమె ఏమనిందంటే, అయ్యా పాస్టర్ గారు, మా ఇంట్లో కొంచెమే పిండి ఉందండి, కొంచెమే నూనె ఉందండి. ఈ రొట్టె తీసుకొని నేను, నా పిల్లోడు, ఎంతమంది పిల్లలు ఆమెకి? ఒక్క కుమారుడు. మేమిద్దరం కలిసి ఆ రొట్టె తినేసి మేమిద్దరం ఇంక చనిపోవాలండి, ఇంక మాకు తర్వాత పని చేసుకోవడానికి లేదు, తినడానికి ఫుడ్ కూడా లేదు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నా తెలుసా? నువ్వు బాధపడు మాకమ్మా, ముందు ఆ రొట్టె నాకు చేసి తీసుకొని రా అన్న. అది నిజంగా మన పాస్టర్ గారు కూడా, అది మీకున్న రొట్టె నాకు పెట్టమంటే ఏమంటారు? ఏందయ్యా నువ్వు ఉన్నదే మాకు కొంచెం, మళ్ళీ అది నీకు పెట్టమంటున్నా, మేమేం తినాలా అంటారా? కానీ ఆమె ఏమని తెలుసా? అలా అనలా. సర్లే, ఇప్పుడు ఈ ఒక్క రొట్టె తింటే తర్వాత సాయంత్రంకైనా మేమేమవ్వాలి? చనిపోవాలి. తినడానికి మా దగ్గర ఏమి, ఇదేదో కొంచెం పాస్టర్ గారికి పెడితే ఆ పుణ్యమన్నా వచ్చిద్దని చెప్పి ఆవిడేం చేసిందంటే వెళ్ళిపోయింది. తొట్లో చూసింది, తొట్లో ఎంత ఉంది? కొంచెం పిండి. బుడ్డులో చూసింది, బుడ్డులో ఎంత ఉంది? తీసుకుంది, చక్కగా చపాతీ రొట్టె చేసేసింది, తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. ఏలియా పాస్టర్ గారు ఏం చేశారు? తినేశారు, చక్కగా తిన్నాడు. తినేసి అంటున్నాడు, ఇంకెళ్ళి రొట్టె చేసుకోపో అన్నాడు. ఏమన్నాడు?
రొట్టె చేసుకోవడానికి పిండి ఉందా, నూనె ఉందా? ఆమె అనుకుంటుంది, ఏంది పాస్టర్ గారు ఏంది ఉన్న పిండి అంతా తీసుకొచ్చి ఆయనకి పెడితే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమంటున్నాడు, పాస్టర్ గారు పిండి అయిపోయింది కదండి, నూనె అయిపోయింది కదంటే ఏమవ్వలేదు కానీ వెళ్ళి రొట్టె చేసుకోపో. నిజంగా పాస్టర్ గారు ఏమి లేదు అయిపోయింది అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, లేదు ఒక్కసారి వెళ్ళి చూడుకో అన్నాడు. ఆమె ఏం చేసింది, వెళ్ళిపోయి తొట్టిలో అలా చూసింది. ఇప్పుడు మన హర్షిత చూసింది, అమ్మో ఏందో. ఆమె కూడా తొట్టి దగ్గరికి వెళ్ళింది, చూసింది, తొట్టిలోంచి పిండి అలా బుడ్డులో చూసింది, బుడ్డులోంచి నూనె అలా పైకి వస్తుంది. ఆశ్చర్యపోయింది, పాస్టర్ గారు నిజంగానే తొట్టిలోంచి పిండి వస్తుందండి, బుడ్డులోంచి నూనె వస్తుందండి అంటే. ఆయన అన్నాడు, చక్కగా చేసుకుని తినిపో అన్నాడు. గబగబ వెళ్ళింది, రొట్టె చేసుకుంది. ఆమె వాళ్ళ అబ్బాయి ఇద్దరు తిన్నారు. మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ చూస్తుంది, పాస్టర్ గారు చెప్తే వెళ్దామని ఆగింది. పాస్టర్ గారు రొట్టె చేయమంటారా అంది. చేయిపో అన్నాడు. అంటే పిండి పొద్దున అయిపోయింది కదా పాస్టర్ గారు అంటే, ఏం కాదు వెళ్ళిపోను. నూనె కూడా అయిపోయింది పాస్టర్ గారు, ఏం కాదు వెళ్ళాను. సరే మళ్ళీ వచ్చింది, తొట్టులో చూసింది, తొట్టులోంచి ఏమొస్తుంది, పిండి ఎలా వస్తుంది. బుడ్లోంచి ఏమొస్తుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఆమె చక్కగా, ఆమె వాళ్ళ అబ్బాయి అందరూ హ్యాపీగా తిన్నారు. మీరు చూడరా, ఎప్పుడైనా మీరు అక్కడ చూసారా తొట్టులోంచి పిండి వస్తుంది? దేవుడు చేస్తాడు అలాంటి అద్భుత కార్యాలు, అవునా కాదా? ఆయన మాత్రమే సమర్థుడు, ఆయన మాత్రమే శక్తిమంతుడు, ఆయన మాత్రమే అవి చేయగలడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా మ్యాజిక్ చేద్దాం, ఓకేనా? చూడండి, ఇక్కడ బాక్స్ ఉంది, ఇదే తొట్టె అనుకుందాం. ఏంటిది? ఈ తొట్టె, ఇందులో ఏముంది, ఏమి లేదు, ఓకేనా? ఈ తొట్టెలో ఏమి లేవు, సరేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదే ఆ తొట్టె, ఇదే ఆ బుడ్డి అనుకుందాం, ఓకే కదా? ఇదే ఆ తొట్టి, ఇదే ఆ బుడ్డి తొట్టి, ఓకేనా? ఉన్నాయా ఏమన్నా? ఏదంట? ఏమి లేదు కదా, ఖాళీ, ఇది ఖాళీ, ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు ఈ తొట్టెలోంచి మనం మ్యాజిక్ చేసి ఏమన్నా చేద్దాం, ఓకేనా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఓకే, మ్యాజిక్ చేద్దామా? చేద్దామా? చెప్పండి, నేను ఎలా అంటా మీరు థ్యాంక్ యూ చేసేసానండి. చేద్దామా? చేస్తున్నా. క్లాస్ పడండి. ఏమైనా ఉన్నాయా? అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఏం చేసినాం, మళ్ళీ తొట్లో చూసింది, తొట్లోంచి మళ్ళీ ఏమొస్తున్నాయి, మళ్ళీ తీద్దామా, మళ్ళీ చేద్దామా? అనండి, మళ్ళీ అనండి. చేసినా చేసినా ఓకేనా? ఇంకో తీయమంటావా? ఇంక లేవు, అయిపోయి. సరే ఇంకోటి తీయమంటావా? ఇంక రావు నాకు తెలుసు, అయిపోయింది. సరే ఇంకొకటి తెస్తా అయితే మీకోసం, సరేనా? ఓకే, రెడీ? పెద్దగా చెప్పాలి. చేద్దామా? పాములు గిఫ్ట్స్ వస్తాయి, పాములు వస్తాయి, నేను పాములు పెట్టుకోండి. చేస్తున్నా 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 తీరా? ఇంకొకటి దగ్గర రావు, ఇంక రావు, ఇంకో మ్యాచ్ చేద్దాం, ఓకేనా? మీరు పద్దాక ఇంకొకటి అంటా ఉంటారు. అయిపోయింది.
ఒకటి 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 అందులో ఏమి లేవు. సరే ఇంక ఒక్కటే తెస్తా, ఇంక ఒక్కటే తెస్తా, ఇంకా మళ్ళీ వేరే మ్యాజిక్లోకి వెళ్ళిపోయి. ఓకేనా? ఓకే, ఆడి రెడీ రెడీ. అనమాగండి. కుదిస్తావా తర్వాత రావట్లా. లాస్ట్ చేద్దామా? ఓకే, వినండి 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 వినండి. చూడరా పిల్లలు, వినండి. చూసారా మ్యాజిక్ స్టిక్? ఇది ఏంటిది? ఇదేంటిది? బౌల్. బౌల్ కదా, ఇది మ్యాజిక్ స్టిక్ కదా. అరే మ్యాజిక్ బౌల్ ఉంది, ఇది బౌలు, ఇది మ్యాజిక్ స్టిక్ కదా. సో దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు నేను చెప్తాను. మనం ఎలా ఉంటున్నాం, దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి. చూడండి, ఈ స్టిక్ నేను ఇందులో పెడుతున్నాను. పడిపోతుంది. ఉంటుందా? నిలబడుతుందా? ఉంటుందా? నిలబడుతుందా? బౌల్లో పెడదామంటే అసలు స్టిక్ ఉండట్లా. ఉంటుందా? ఎటుగొడి పడిపోతుంది. సో దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే స్థిరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎలాగా? స్థిరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? పిచ్చి పిచ్చి పనులు చేసి, దేవునికి ఇష్టం లేని పనులు చేసి, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా నిలబడమని దేవుడు అంటున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అది చూసారా? ఇదిగోండి, నేను మామూలుగా ఇలా పెడుతున్నాను. చూడండి పిల్లలు, చూడండి, ఇదిగో నిలబడుతుందా? అసలు అలా చెయ్యి వదిలేస్తే ఏమంటుంది? చెయ్యి వదిలేంగా ఏమవుతుంది? పడిపోతుంది కదా. కానీ మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు, వినండిరా. అరే బొద్దింకేం కాదు. ఓకే పిల్లలు, వినండిరా. రెడీ. చూడండి, ఓకే కదా. ఇది ఎన్నిసార్లు నిలబెట్టినా కానీ ఏం చేస్తుంది? అసలు చెయ్యి వదలంగానే ఏమవుతుంది? పడిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనందరం కూడా ఇలా పడిపోతా ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిలబెడతాడు. నిలబెడతామే కాదు, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. ఓసారి చూద్దామా? చెప్పండి, చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దాన్ని ప్రార్థన చేసేసి దాన్ని అక్కడ పెడతాను. ఓకేనా? ఆమేన్. ప్రార్థన చేశాను, ఎన్నిసార్లు పెట్టినా అదేమవుతుంది? పడిపోతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని పెడుతున్నా పడిపోయిందా? ఇంకో మాట చెప్పనా? దేవుణ్ణి నిలబెడతామే కాదు, ఇంకో ఏం చేస్తాడు తెలుసా? క్లాస్ చూడండి. ఓకే పిల్లలు, వినరా. చూడండి, ఇక్కడేముంది? పావురం ఎక్కడుంది? దేవుడు మనల్ని పావురంగా చేస్తే మనం కూడా ఏమయ్యాం? పంజరంలో ఇరుక్కుపోయాం. ఎక్కడ ఇరుక్కుపోయాం? ఏంది ఆ పంజరం అంటే? సాతాను
మాయ, అపవాది మాయ. ఆ పంజరం ఏంటో తెలుసా? అబద్ధాలు, బూతులు, మోసాలు, ఇంకా దొంగతనాలు, తిట్టడాలు, పక్కన వాళ్ళు కొట్టడాలు. ఇంకేం చెప్పు చెప్పు మీనాక్షి చెప్పు. బా కొట్టండి, క్లాస్ కొట్టండి. 1 2 3 జుయ్. 1 2 3 జుయ్. మీనాక్షి నిజంగా వండర్ఫుల్, అసలు సూపర్. మనసును కఠినంగా చేసుకోవటం, ఎదురు చెప్పటం, ఎదురు మాట్లాడటం, ఇలా అన్ని చేసి ఏమయ్యాడు? ఇలా పంజరంలో ఇరుకుపోయారు. ఏమయ్యారు మనుషులందరూ? సాతాను పంజరంలో ఇరుక్కుపోయి ఇంకా బయటికి రాట్లా, లోపలే ఉండిపోయారు. బయటికి రాకుండా లోపలే ఉండిపోతుంటే యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? అయ్యో పిల్లలందరూ నా పిల్లలందరూ ఇట్లా ఇరుక్కుపోయారు, వీళ్ళని ఇలా ఇరుక్కుపోవడం కాదు, నేను విడిపించాలి అని చెప్పి ఆయనే ఈ భూమి మీదకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనందరి కోసం విడిపించకముందు ఏం చేశాడు? మనందరి కోసం ఏం చేశాడు యేసయ్య? ప్రార్థన చేశాడు. సిలువెక్కాడు. అబ్బా చిట్టుబాబు, సిలువెక్కాడు. ఇంకా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఒళ్ళంతా మన కోసం గాయాలు చేసుకున్నాడు కదా. సో అలా చేసి ఏం చేశాడంటే మనల్ని ఆ పంజరంలోంచి విడిపించాడు. ఓకేనా? ఒకసారి చేద్దాం, మ్యాజిక్ చేద్దామా? చేయండి, చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సో అలా చేసి మనల్ని ఏం చేశాడంటే ఇలాగ పంజరంలో తీసుకొచ్చాడు. ఏం చేశాడు? పంజరంలో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పావురం ఏమవుతుంది? బయట పడిపోయి పావురం ఎలా అయితే తెలుసా? ఇలా అయిపోయింది. ఎలా అయిపోయింది? క్లాస్ చూడండి. యేసయ్య దగ్గరికి వచ్చామనుకో, ఇదిగో ఇలాంటి సాతాను పెట్టి పంజరాల నుంచి మనం బయటికి పడిపోవచ్చు. ఓకేనా? ఈ పంజరంలో అనుకో మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. ఎవరన్నా పంపిస్తాడు. ఒక్కళ్ళని ఎవరైనా పెద్దోళ్ళని పర్లేదు, ఎవరైనా పర్లేదు, కూర్చోండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి గేమ్స్, అయిపోలా. ఇప్పుడు కాదు, ఇంకా మీరు ఆడతారు, తర్వాత మీ చేత కూడా ఆడిపిస్తా. అబ్బో కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. అరే వినండి పిల్లలు, వినండి వినండి వినండి. సో నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను. ఆ మ్యాజిక్లో యేసుమణికి ఒక నెంబర్ చెప్తా, నెంబర్ కాదు 4 నెంబర్లు చెప్తాను. ఆ 4 నెంబర్లో ఒక నెంబర్ కోరుకుని. ఓకేనా? సపోజ్ నువ్వు మనసులో కోరుకో, చెప్దు, అప్పుడే చెప్దు, చెప్పమాక. అరే 1 2 3 4 4 నెంబర్లు అనుకుందాం. ఎన్ని నెంబర్లు? సో 4 నెంబర్లో నువ్వు ఏదో నెంబర్ కోరుకుందు. ఆ నెంబర్ కోరుకున్నాక అందులోంచి మనం తీద్దాం. తీసినప్పుడు డబ్బులు రావచ్చు, చాక్లెట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏదొస్తే అది ఆమెకే, డబ్బులు వచ్చినా కూడా ఆమెకే. ఓకేనా? అయితే ఏ నెంబర్ కోరుకుంటా అనేది నీ ఇష్టం. అందులో నెంబర్ తీస్తూ ఉంటాం కదా, తీసినప్పుడు నీకు డబ్బులు వస్తే డబ్బులు ఇచ్చేస్తా, చాక్లెట్ వస్తే చాక్లెట్ వస్తే, ఏమొస్తే అది ఇచ్చేస్తా. ఏదొస్తే అది ఆమెకి ఇచ్చేద్దాం. ఓకేనా? రెడీయా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఓకే. 1 2 3 4 4 నెంబర్లో ఒక నెంబర్ కోరుకొని చెప్పది. ఏం కోరుకుంటావు? చెప్పు, బయట చెప్పేసి. నెంబర్ 4 కోరుకుందామా? ఓకే, మనం కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కలర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఏం కోరుకున్నావు నువ్వు? 4th నెంబర్ కోరుకుందాం. ఓకేనా? సో 4 నెంబర్లు కోరుకుంది కదామా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఏ కలర్సో నా దగ్గర లేవు, నెంబర్ నీకు నచ్చింది నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ నేను తీసేసి, ఇదిగో నాకు ఆ నెంబర్లు ఉన్నాయి కదా, 1 2 3 4 ఉన్నాయి కదా, ఆ 1 2 3 4 తీద్దాం, ఒక్కొక్క నెంబర్ చూద్దాం. ఆమె 4 నెంబర్ కోరుకుంది, 4 నెంబర్లో ఏమొస్తే ఆమెకి ఇచ్చేద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ?
చూసుకోండి 4 నెంబర్లు ఉన్నాయి. 4 నెంబర్లు ఉన్నాయి. సో ఆమె 4 నెంబర్ కోరుకుంది. ఓకే, ఫస్ట్ నుంచి వద్దాం మనం. నెంబర్ 1, ఓకేనా? నెంబర్ 1 పీటర్ బ్రదర్, ఏ కలర్ ఉందో ఆ కలర్, ఏ కలర్ ఇది, బ్లూలో ఏముందో ఆమెకి చూసుకునిద్ది. ఆమెకి ఇచ్చేసి. అబ్బా, నెంబర్ 1 కోరుకున్నట్టయితే అబ్బా 1000 రూపాయలు డబ్బులు వచ్చాయి. 1000 రూపాయలు మిస్ అయిపోయింది. నెంబర్ 1 కోరుకున్నట్టయితే 1000 రూపాయలు వేసుకొని అయ్యాయి, కానీ పాపం మిస్ అయిపోయావు. నువ్వు నెంబర్ 1 కోరుకోవాలి. ఓకే, నెంబర్ 1 మిస్ అయింది. నెంబర్ 1 తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2. నెంబర్ 2 ఏ కలర్ ఉంది చూడు. ఎల్లోలో ఏమున్నాయి చూడయ్యా. అరే ఆమె కోరుకుందే నెంబరు, నేను చెప్పాను. నేనేమన్నా వేసి మనకి ఎంత ఉన్నాయి? అబ్బా, అందులో కూడా డబ్బులు ఉన్నాయి. 500 ఉన్నాయా? 1000 రూపాయలు మళ్ళీ మిస్ అయిపోయింది. 1000 రూపాయలు పోయింది. పో, సరే ఓకే, ఇంకా చూద్దాం ఏమొస్తాయో చూద్దాం. నిజం డబ్బులు పిచ్చి కాదు. నీకు వచ్చినట్టు నెంబర్ వస్తే ఇచ్చేసేవాడిని. ఇప్పుడు అవును 2 నెంబర్ కొనుక్కుంటే ఇచ్చేసేవాళ్ళం కదా, అవునా కదా? సో 2 కూడా మిస్ అయిపోయింది. ఓకే, ఇక నెంబర్ 3 తీసే. అవి కూడా తీసే బెదర్. చూసుకోమా, నువ్వే చూసుకో వేసుమని. అబ్బా, అసలు 1 కోరుకున్నా, 2 కోరుకున్నా, 3 కోరుకున్నా 1000 రూపాయలు ఈరోజు వేసి మనకి సొంతం అయిపోయి మిస్ అయిపోయావు. 4 నెంబర్ కోరిక. సరే ఏం చూద్దాం, ఒకవేళ 4 నెంబర్లు ఇంకా 2000 ఉంటాయో 3000 ఉంటాయో, అంతే కదా? ఓకే, 4వ నెంబర్ మిగిలిపోయిన నెంబర్. ఇక 4th నెంబర్ గ్రీన్. చూడు ఇక ఏముందో నువ్వే చూడు. ఏమొచ్చి చూపి. వావ్, క్లాస్ కొనడరా. డబ్బులు కంటే విలువైంది కోరుకుంది. ఏం కోరుకున్నావు? ఏసైని కోరుకుంది. నీకు డబ్బులు ఒక రోజులో ఉంటే తింటే అయిపోతాయి కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఫీల్ అవుతున్నావా? హ్యాపీగా ఉన్నావు? నిజం చెప్పండి, తిరిగి చెప్పు. 1000 రూపాయలు వస్తే ఏం చేసేదానివి? ఈ మహా అయితే కొనుక్కున్నావు. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు నీకు? అబ్బా, సూపర్ కోరుకుంది. క్లాస్ కొనడరా. అవుతుంది, ఇంకా ఒకసారి చేసే. 2 సార్లు చేస్తే ఆలోచన తెలిసిపోయింది. ఓకే, సరే ఇంకోరా. ఇప్పుడు బాయ్స్ ఇద్దరు పిలుసు. నోటి మీద తెలుసుకున్న అబ్బాయిని పిలుసు. చిట్టుబాబు అని పిలుసు. అని పిలుసు. వాడు చూడలేదు. బాబు మ్యాజిక్ గరాట్. ఏంటిది? మ్యాజిక్ గరాట్. నీళ్ళు పోస్తున్నారు, కనిపిస్తుందా? సో నీళ్ళు పోసాడు కదా అన్నయ్య, పవన్ అన్న నీళ్ళు పోసాడు. మనం ఏం చేద్దాం అంటే మ్యాజిక్ చేద్దాం. మ్యాజిక్ చేసి బోరింగ్ కొట్టావు ఎప్పుడైనా? బోరింగ్ ఉందా మన ఊర్లో? బోరింగ్ ఉందా? బోరింగ్ కొడదామా? సూపర్ పేరు నిత్య సందేశ్. ఓకే, సరే ఇప్పుడు ఏం చేద్దామంటే గ్లాస్ ఏది మన గ్లాస్? గ్లాస్ గ్లాస్ ఆ పోసి నీళ్ళన్నీ పారబోస్తాం. ఓకేనా?
ఓకే, కూర్చోండి. పిల్లలు వినరా? అరే, నా దగ్గర 3 కప్పులు ఉన్నాయి. ఎన్ని కప్పులు ఉన్నాయి? 3 కప్స్ ఉన్నాయి కదా. ఒకటి, 2, 3 కప్పులు ఉన్నాయి. ఓకేనా? గ్లాస్ ఇట్టిద్దాం. ఏది గ్లాస్? ఏది? వాటర్ పోసి. చాలు చాలు చాలు. బై కొద్ది దుప్పటి తెచ్చింది, పర్లేదు. అరే పిల్లలు, 3 కప్పులు ఉన్నాయి కదా. ముగ్గురు. ఒకటి, రావద్దు ఇక్కడికి, వరకు లేస్తే చాలు. 1, 2, వీళ్ళు సరిపోయారు. వీళ్ళు ముగ్గురే, ఈ ముందున్న ముగ్గురు. అలాంటి ఇటురండి, ముగ్గురు రండి చెప్తా. ఇటురండి, నిలబడు. ఏం పేరు నీ పేరు? నైసి. ద్వారకా, నక్షత్ర. వావ్, సూపర్ నేమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? నైసి, ఫస్ట్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఓకే ఓకే. సరే, వీళ్ళని కాదు, వీళ్ళని నిలబెట్టి అంతే. వీళ్ళేం కాదు, వీళ్ళు మంచి పిల్లలు. వీళ్ళు చక్కగా సండే స్కూల్కి వస్తారు. కానీ ఊరికి మనకు అర్థం అవ్వడం కోసం చిన్న మ్యాజిక్. ఓకేనా? సో 3 కప్పులు ఉన్నాయి కదా. బైబిల్లో దేవుని వాక్యం చాలాసార్లు పాలతో, వినండిరా, దేవుని వాక్యం దేంతో పోల్చబడింది అంటే పాలతో పోల్చబడింది, నీళ్ళతో పోల్చబడింది, ఇంకా రకరకాలుగా బైబిల్లో వాక్యాన్ని పోల్చడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర అందుబాటులో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. కాబట్టి నీళ్ళతో మనం చూద్దాం. సో ఇదేంటంటే చూడండి, నక్షత్ర హృదయం. ఇదేమో ద్వారకా హృదయం, ఇది నైసి హృదయం. ఓకేనా? ఇప్పుడు ఇవేంటిది? వాటర్ అనే వాక్యం, బైబిల్ వాక్యం వాటర్తో పోల్చాం కదా. ఇది కప్పు కాదు. ఏంటిది ఇది? నక్షత్ర హృదయం, ద్వారకా హృదయం, నైసి హృదయం. సో ఈ వాక్యమైన నీళ్ళు ఏం చేస్తా అంటే వాళ్ళ హృదయాల్లో పోస్తా. కూర్చోండి, అడుగనపడి వాళ్ళకి కనపడి ఇట్రా ఇక్కడ. అరే వినండిరా, వీళ్ళు చాలా మంచి పిల్లలు. వీళ్ళు అలా చేస్తారని కాదు, మనకి అర్థం అవడం కోసం వరకు మ్యాజిక్ చేస్తాను. అంతేనా? ఓకేనా? ఆర్ యు రెడీ? ఇప్పుడు ఈ వాక్యం అనే నీళ్ళని వీళ్ళ హృదయాల్లోకి పంపిస్తా. అయితే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్తలో ఉండేది కదా, వాక్యం విత్తనాలతో కూడా పోల్చబడింది. అవునా? మంచి నేల పడినప్పుడేమో ఫలించింది, రాతి నేల మీద పడ్డప్పుడు, ముళ్ళ పొదల్లో పడ్డప్పుడు ఫలించిందా? ఫలించలే. అలాగే ఇగో ఈ నీళ్ళ రూపంలో ఉన్న వాక్యాన్ని వీళ్ళ హృదయాల్లో వేస్తున్నాను. అయితే రోజు ప్రార్థన చేసుకునే వారి హృదయాల్లోనేమో నిలబడి ఉండిద్ది, రోజు బైబిల్ చదువుకునే వాళ్ళ హృదయాల్లో నిలబడిద్ది. ఊరికి ఏదో యాక్టింగ్ చేసే వాళ్ళ హృదయాల్లో నిలబడిద్దా వాక్యం? దేవునికి ఇష్టం లేకుండా ప్రతి నిలబడిద్దా? సో 3 కప్పులు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని కప్పులు ఉన్నాయి? 3 కప్పుల్లో నేను నీళ్ళు పోసేస్తున్నా. ఓకేనా? చూడండి, కప్పులో నీళ్ళు పోసేసానా? ఇప్పుడు ఫస్ట్ ఎవరిది హృదయం? నైసి హృదయం. అమ్మ చూడు, గారిపోతుంది. ఈ హృదయంలో వాక్యం నిలబట్ల, అదే గారిపోతుంది. ఎందుకు గారిపోతుంది? ఆ హృదయంలో వాక్యం ఉన్నట్ల మొత్తం తొందరగా కాలిపోయింది. ఓకేనా? నువ్వు చక్కగా రోజు ప్రార్థన చేసుకుంటావా? రోజు బైబిల్ చదువుతావా? అప్పుడు వాక్యం నిలబడింది. ఓకేనా? కూర్చోపు, నువ్వు వెళ్ళి కూర్చోపు. ఆ తర్వాత ఎవరు? ద్వారకా హృదయంలో కూడా నుంచి అదిగో కారుతావుని అప్పుడు అంటే ఒకేసారి కావట్లేదు, కానీ కొంచెం కారుతుంది. చూస్తారా? మొక్కబడి నేనే పెట్టా. ఓకే ఇందులో హోల్ పడింది కాబట్టి ఆ హోల్ నుంచి మొత్తం పోతున్నాయి. ఇందులో కూడా చిన్న హోల్ ఉంది కాబట్టి హోల్ నుంచి పోతున్నాయి. ఓకేనా? సో నైసి హృదయం నుంచి ఫాస్ట్గా వాక్యం వెళ్ళిపోయింది. ద్వారకా హృదయం నుంచి కూడా ఫాస్ట్గా వాక్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు చూద్దాం. నువ్వు వెళ్ళిపో కూర్చో. ఇది ఎవరిది? హోల్ ఉందా? కనిపిస్తుందా? హోల్ లేదు కాబట్టి రావట్లేదని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు హోల్ లేదు, ఇందులో ఏమున్నాయి? వాక్యం ఉంది.
ఏముంది? పోతుందా? మరి ఏమైనాయి? వాటర్ ఏమైనాయి? బొక్కబడింది. ఇదిగోరా, ఇందులో నీళ్ళు పోసానా లేదా? పోసానా లేదా వాటర్? మరి దేవుడు మాయం చేయలా. హృదయంలో వాక్యాన్ని ఏం చేసిందామా? భద్రం చేసుకుంది. కాబట్టి ఏ హోల్ లేకపోయినా వాక్యం బయటికి వెళ్ళలేదు, అలాగే నిలబడిపోయి ఉంది. క్లాస్ చూడండి. ఇక చూడండి. అరే ఇదేంటిది? ఓకే ఓకే, పిల్లలు వినండిరా. ఇదేంటిది? ఈ పెన్సిల్ని మ్యాజిక్ చేద్దాం మనం, సరేనా? చూడండి, ఇందులో పెట్టేస్తున్నాను. ఓకేనా? పెన్సిల్ ఇందులో పెట్టేశానా? పెట్టేశాను. పెన్సిల్ ఎలా ఉంది? ఫస్ట్లో బ్లాక్గా ఉంది, కానీ బాగుంది. ఇరిగిపోయిందా? ఇరిగిందా ఏమన్నా? బాగానే ఉంది కదా, పెన్సిల్ బాగానే ఉంది కదా. సో ఇందులో పెట్టేస్తాను. పెట్టేసాను. తర్వాత చూస్తాను. ఓకే, ఇస్తాను, మీకు కూడా ఇస్తాను, మీరు కూడా టెస్ట్ చేద్దరు. ఓకే, సో పెన్సిల్ అందులో పెట్టే కదా. ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం మనం, ఓకేనా? నేను చెప్తాను చూడండి. మనం ఎంత బాగున్నా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు ఏదో ఒక అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఏదో ఒక బాధలు వస్తాయి కదా. సో ఆ బాధల్లో మనిషి ఎలా అవుతాడంటే, చూడండి, ఫస్ట్ ఎలా ఉన్నాడు? పెన్సిల్ మనిషి అనుకుందాం. పెన్సిల్ ఏంటి? మనిషి. ఫస్ట్ ఎలా ఉంది ఆ పెన్సిల్? బ్లాక్గానే ఉంది లేరా, నిలువుగా బాగా ఉంది, ఇరిగిపోలేదు కదా. సో ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే, చూడండి, ఇలా ఉన్నారు కదా, చెప్పండి థ్యాంక్ యూ చేశాను. ఇలా బాగా ఉన్నటువంటి ఈ పెన్సిల్ ఏమవుతుందంటే, కష్టాలు రంగాల్నే ఎలా అయిపోయింది? ఇరిగిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది, కింద పడిపోయింది కదా. సో ఏమైపోయింది? ఇది పెన్సిల్ కింద పడిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది, ఇరిగిపోయింది కదా పెన్సిల్. సో దేవుని దగ్గరికి వెళ్తే ఇలా విరిగిపోయిన వాళ్ళని ఎవరినైనా సరే దేవుడు ఏం చేస్తాడు? విరగొడతాడు, అతికిస్తాడు. అది హృదయమైన ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడు? అతికిస్తాడు. మళ్ళీ చేద్దాం మ్యాజిక్, చెప్పండి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేద్దాం మనం? అతుక్కుపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యా అది అయస్కాంతం ఏదో ఉంది కదా, అయస్కాంతం ఏదో ఉంది కాబట్టి నువ్వు అటు అనంగానే పక్కకు వచ్చేసింది, మళ్ళీ అతికిచ్చేసావు అంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, ఇది మీకు ఇస్తా, మీరు చెక్ చేసుకోండి. అరే అయస్కాంతం అయితే అంటే వచ్చేసింది కదా, అది ఇరిగిపోతే 500 కట్టాలి. యాడ మంచి మీ ముందే కదా తీసింది. వినండి, మళ్ళీ చేస్తా చూడండి, నేను చెప్పేదేనండి జాగ్రత్తగా. నేను మీ ముందే పెడుతున్నాను చూడండి, పెట్టానా? మీ ముందే పెడుతున్నా కదా, ఓకేనా? రెడీ, 1 2 3. మీ ముందే అంటున్నా, ఇరిగిపోయింది, ఇరగొట్టానా మీ ముందే, ఓకేనా? అదే పెన్సిల్ ఎరగొట్టేశాను. ఇప్పుడేం లబ్బరేస్తాను. రెడీ, 1 2 3. అదే పెన్సిల్, మరి అదే మ్యాజిక్ అంటే, అదేదో మ్యాజిక్ చేసిందా? చూసుకోగలంటే పెన్సిల్. ఓకే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఇంక అయిపోయింది, కూర్చోండి. కూర్చోండి చిట్టుబాబు. పెన్సిల్ ఎరిగింది, మళ్ళీ అతుక్కుపోయింది. అది ఎలాగో తర్వాత చెప్తాను.
అని బలవంతుని పిలవండి బలవంతుడు అంటే ఊరికే అరే ఇది చూడండి రా కూర్చో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాదు రానోళ్ళు కూడా ఎవరైనా ఉంటారు రాండి నాన్న నువ్వు కూడా రా వైట్ షర్ట్ దా నువ్వు కూడా రా ఇద్దరు ఓకే చూడండి హలో పిల్లలు ఏం చేస్తున్నారు హలో పిల్లలు రెండు కలిపితే వాడు ట్రై చేశాడా పవన్ వచ్చిందా పవన్ వీళ్ళు చెప్పురా వచ్చిందా